హలో అందరికీ, ఇంట్లోనే టేస్టీగా కస్టర్డ్ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మీడియం సైజ్ బౌల్లో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. పాలని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మరిగించుకోవాలి. అలా కాసేపటికి పాలు చిక్కబడతాయి. అంటే 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈలోగా ఒక బౌల్లో 1 లేదా 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వాటర్ని యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని మరుగుతున్న పాలల్లో వేసుకొని ఒక 5 to 6 minutes వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని కూల్ డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ క్యారమెల్ కోసం ప్లేట్లో 1/2 స్పూన్ గీని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టు. ఇప్పుడు ప్యాన్లో 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ని వేసుకొని బాగా కరిగించుకోవాలి. ఈ విధంగా షుగర్ కరిగిపోయాక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పుల్ని పైన వేసుకోవాలి. ఒక 2 to 3 minutes తర్వాత షుగర్ క్యారమెల్ విత్ క్యాష్యూ నట్స్ ఇస్ రెడీ. ఇప్పుడు మిక్సీ జార్లో కూల్ డౌన్ చేసుకున్నటువంటి కస్టర్డ్ టెక్స్చర్ని కప్ ఆఫ్ షుగర్ని వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో మొత్తం మిక్స్చర్ని వేసుకొని షుగర్ క్యారమెల్ క్యాష్యూ నట్స్తో పైన గార్నిష్ చేసుకోవాలి. ఒక 2 to 3 hours ఫ్రీజ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కస్టర్డ్ మిల్క్ షేక్ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.